ఇప్పుడు నువ్వు వెళ్ళి బయట 1,00,000 లేదంటే 1,20,000 1,50,000 ఒక ఫోన్ కొంటావు. దేనికోసం? ల్యాప్టాప్ కొంటావు. దేనికోసం? షో ఆఫ్ కాదా? సరే కాదు, పక్కన పెట్టు. లేదంటే 5 లక్షలు లేదంటే ఒక 15 లక్షలు పెట్టి ఒక కారు కొంటావు. దేనికోసం? నాకు కారు ఉందని చూపించుకోవడానికి, బైక్ ఉందని చూపించుకోవడానికి. దేనికోసం? ఇప్పుడు ఆ కారు కొన్నావు లేదంటే బైక్ కొన్నావు, 5 లక్షలు పెట్టి బైక్ కొన్నావు. నెక్స్ట్ సెకండ్ నువ్వు షోరూమ్ నుంచి తీసుకుని నెక్స్ట్ సెకండ్ అమ్మినావు అనుకో, ఎవడు సేమ్ కాస్ట్ తీసుకోడు, 10% తగ్గిపోద్ది. కార్ ఉంది, కార్ అయినా అంతే. ఇప్పుడు ఫోన్ ఉంది, 1 year వాడుతావు, దాని తర్వాత ఫోన్ మారుస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్చేంజ్ పెడతావు 1 year తర్వాత 30 to 50%, లేదంటే మ్యాక్స్ 70%. దాని కాస్ట్ తగ్గిపోయింది. ఇవన్నీ డిప్రిషియేటింగ్ అసెట్స్. దీని వాల్యూ ఎప్పటికీ పెరగదు, తగ్గుతూనే ఉంటుంది. అది నెక్స్ట్ సెకండ్ అయినా సరే తగ్గిపోద్ది. ఓకేనా? ఎందుకుంటున్నావు అయితే? ఇప్పుడు ఒక ఫోన్ ఉంది, 1,00,000 రూపాయలు పెట్టి కొంటున్నావు, 30,000 పెట్టి ఫోన్ కొను. అడిగితే పర్ఫార్మెన్స్ అంటావు, కెమెరా క్వాలిటీ అంటావు. 30,000 ఫోన్లో ఫోటోలు చూడు, 1,00,000 రూపాయల ఫోన్లో ఫోటోలు చూడు, కొంచెం దగ్గరగానే ఉంటాయి, కొంచెం చేంజెస్. దేనికోసం అయితే? లేదంటే ఇప్పుడు ఏ ఫీచర్స్ వచ్చినాయి, సరే సర్కిల్ టు సెర్చ్ ఏదో అనుకుందాం. సర్కిల్ టు సెర్చ్ నువ్వు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుని వెళ్ళి గూగుల్ లెన్స్లో పడేసినా అదే. ఏదో స్టైల్గా నొక్కి ఇట్లా తిప్పినంత మాత్రాన లైక్ నీ ఫోన్ స్పెషల్ అయిపోదు. గూగుల్ లెన్స్ ఉంది. ఇంకేదైనా ఏ ఫీచర్స్ అంటే ఆల్రెడీ ప్రతి దానికి ఆల్రెడీ వచ్చేసినాయి, ఫ్రీగానే అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. ఈ డిఫరెన్స్ మాట్లాడుకుందాం. ఈ డిఫరెన్స్ ఒక రిచ్ అండ్ పూర్కి మధ్య, అంటే రిచ్ పర్సన్ పూర్ పర్సన్ కాదు, మనం ఎప్పుడు అట్లా సపరేట్ చేసి చూడకూడదు. రిచ్ మైండ్ సెట్కి పూర్ మైండ్ సెట్కి మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఇప్పుడు డబ్బులు ఎంత సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఎట్లా యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు రిచ్ మైండెడ్ పీపుల్ ఉన్నారు. ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తారు ఉన్న అమౌంట్ని, దాని తర్వాత ఫ్లెక్స్ చేస్తారు. ఫ్లెక్స్ అంటే షో ఆఫ్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసి సంపాదించినారు, కానీ సంపాదించిన దాన్ని డైరెక్ట్గా వెళ్ళి షో ఆఫ్ చేయట్లే. ఇక్కడ పూర్ మైండెడ్ పీపుల్ ఏం చేస్తారంటే ఫస్ట్ షో ఆఫ్ చేస్తారు, దాని తర్వాత మళ్ళీ బాధపడతారు. అరే అప్పుడు దీంట్లో పెట్టుంటే బాగున్నాను, ఇట్లా పెరుగుంటుంది, అప్పుడు ఆలోచించి ఏం చేస్తావు? ముందుండాలి థాట్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డిప్రిషియేటింగ్ అసెట్స్ కొంటూనే ఉన్నావు. ఫోన్, ల్యాప్టాప్ కొన్నావు, కారు కొన్నావు, ఏదేదో కొన్నావు. దీనికి ఇది ఫైనాన్షియల్ ట్రబుల్లోనే పడేస్తుంది, నేను ఇప్పుడు పైకైతే తీసుకోబోదు. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ బిల్డ్ సంథింగ్ న్యూ, దాన్ని కొత్తగా చేయి. ఒక స్టార్టప్ పెట్టు, స్టార్టప్ అంతా లేదంటే అనిపిరి బండి పెట్టు. నువ్వు ఉండకు, ఇంకేమన్నా పెట్టాడా? లేదంటే ఒక జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయి, బాదం సెంటర్ ఓపెన్ చేయి, సంథింగ్ ఇట్లా ఏదో చేయి. దీనికి నీకు కోట్లు లక్షలు అక్కర్లే, వేలల్లో చేయొచ్చు. అండ్ ఈ అమౌంట్ని నువ్వు కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసినావు అనుకో, అది నీకు సంపాదించి పెడుతుంది. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, నీకు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మిలియన్స్ ఏం అక్కర్లే, బుర్ర ఉంటే చాలు. కొంచెం డబ్బులు అయితే కావాలి, డబ్బులు లేకుండా నువ్వు ఏం చేయలేవు. మనీ మేక్స్ మనీ, ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు కొన్ని చిన్న బిజినెసెస్ అనుకున్నాం కదా, పానీపూరి బండి వీటికి వచ్చి పక్కన పెడితే, ఇప్పుడు మనం కొంచెం సీరియస్గా చూద్దాం. డ్రాప్ షిప్పింగ్ అనుకుందాం. డ్రాప్ షిప్పింగ్కి నీకు గూడ్స్ అంటే ఇన్వెంటరీ ఏం అక్కర్లే, యూ జస్ట్ నీడ్ ఏమంటారు మార్కెటింగ్ స్కిల్స్ ఉంటే సరిపోద్ది. ఇప్పుడు నువ్వు ఒక షాప్కి వెళ్ళు, లేదంటే ఒక హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో, ఏ ప్రోడక్ట్ పైన మార్జిన్ ఉంది, ఏ ప్రోడక్ట్ సేల్ అవుతుంది, అన్నీ చూసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకో. ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని లైక్ హై మార్జిన్ ఉన్న ప్రోడక్ట్ని తక్కువ కడుగు, నేను ఇట్లా ఆన్లైన్లో అమ్ముతా, నాకు ఇట్లా ఆర్డర్స్ వస్తాయి, ఆర్డర్స్ వచ్చిన నీకు పే చేసి నేను దగ్గర నుంచి తీసుకుని నేను ఇట్లా కస్టమర్కి ఇస్తాను. ఇప్పుడు ఒక 50, 60, ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ ఉంది, ఒక 30 రూపీస్కి, ఒక 30 రూపీస్ అయితే ఒక 70 రూపీస్కి తీసుకో. ఆర్జన్స్ ఉంటాయి వాళ్ళకి, 70 రూపీస్ తీసుకొని దాన్ని నువ్వు వచ్చి 100 రూపీస్కి అమ్మావు. 30 రూపీస్ అని రైట్ తీసుకోక, ఒక 10,000 ప్రోడక్ట్లు అమ్మితే నీకు 30 రూపీస్ వాల్యూ తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ అందుకే చెప్పిన 10,000 ప్రోడక్ట్లు అని షాక్ అవ్వకు. నువ్వు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే 10,000 ప్రోడక్ట్లు కాదు, నీ మార్కెటింగ్ స్కిల్స్ అది ఉంటే సరిపోద్ది. అండ్ ఇంకోటి హోమ్ మేడ్ ఫుడ్ బిజినెసెస్. హోమ్ మేడ్ ఫుడ్ బిజినెస్ అంటే నువ్వు ఇంట్లో కూర్చొని కూరలు చేసి క్లౌడ్ కిచెన్ పెట్టుకున్నట్లు. నేను ఇప్పుడు ఒక చాక్లెట్ బ్రాండ్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. చాక్లెట్ పికిల్స్ ఏదైనా కానీ చాక్లెట్ బ్రాండ్ ఉంది, చాక్లెట్ బ్రాండ్ పెడతావు, ఏం చేస్తావు? చాక్లెట్ చెయ్యి,
కాలేజ్కి వెళ్తున్నాం అనుకుందాం, నైట్ ఒక 2 hours కష్టపడు, లేదంటే 1 hour కష్టపడు, చాక్లెట్స్ చేస్తావు. దానికి నువ్వు మొత్తం నీకు కావాల్సింది ఎంత కావాలన్నమాట, ఒక 20,000 ఎక్కువ. ఎందుకంటే రిజిస్ట్రేషన్కి ఒక 15,000 వేసుకున్నా, ఒక 5,000 నీకు రా మెటీరియల్స్ కావాలి. ఈ రా మెటీరియల్స్ ఏం తీసుకుంటావు, చాక్లెట్ కాంపౌండ్, లేదంటే చాక్లెట్ కుక్క పౌడర్, ఇంకా డిఫరెంట్ అనుకుందాం. నీకు కావాల్సిన రా మెటీరియల్స్ అన్ని తెచ్చుకున్న మోల్డ్స్. నువ్వు ఏం చేయాలి, ఈ అమౌంట్ని సెగ్మెంట్ చేసుకున్నావు. లైక్ ఒకటి వచ్చి రిజిస్ట్రేషన్కి అయిపోయింది, ఇంకోటి నీకు రా మెటీరియల్స్కి అయిపోయింది. నువ్వు ఇప్పుడు చాక్లెట్లు చేస్తావు, దీన్ని నువ్వు ఒక బ్రాండ్ చేయాలి. ఫస్ట్ నువ్వు బ్రాండ్ చేసి దాన్ని మంచిగా ప్యాకింగ్ చేసి అమ్మినావు అనుకో, లైక్ టేస్ట్ కూడా బాగుండాలి, టేస్ట్ రావాలని చెప్పి నువ్వు ఏదో చేసి దాన్ని నాశనం చేయకండి. సో ఏ ఫుడ్ అయినా సరే టేస్ట్ వస్తుంది, బట్ యూ నీడ్ టు షోకేస్ ఇట్ అస్ ఎ ప్రీమియం ప్రోడక్ట్. అది ఒక ప్రీమియం ప్రోడక్ట్ అన్నట్టు నువ్వు షోకేస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ రిటైల్ బిజినెస్. ఇప్పుడు ఇంపార్టెంట్ రిటైల్ అంటే నువ్వు ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేస్తావు, ప్రోడక్ట్ గ్రిప్పర్ అనుకుందాం, జిమ్కి వెళ్ళే వాళ్ళు మంచిగా వాడుతుంటారు. ఇప్పుడు నువ్వు గ్రిప్పర్ ఉంది, గ్రిప్పర్ కాస్ట్ ఎంత ఉంటుంది బయట అయితే 0 to 10 to 60 kgs అనుకుందాం. టైమర్, దానికి కౌంటర్ కూడా ఉంటుంది, టైమర్ కాదు కౌంటర్. ఇప్పుడు అది ఎంత ఉంటుంది బయట, 250 రూపీస్. 250. అదే నువ్వు ఆలీబాబా ఓపెన్ చేయి, ఆలీబాబాలో చూడు, చైనీస్ యాప్, దాంట్లో ఒక ప్రోడక్ట్ 20 రూపీస్ ఉంటుంది. ఒక 100 ఆర్డర్ చేయి, బల్క్లో ఆర్డర్ చేసుకుంటే నీకు కాస్ట్ తగ్గుతుంది. 100 అంటే 20 to 100, మ్యాథ్స్ కొంచెం రాదు, 2000 అవుతుంది. తప్పేమన్నా అంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. 2000 అయింది కదా. ఇప్పుడు ఈ 2000ని మీరు పెడతారు. ఫస్ట్ ఆర్డర్ ఇప్పుడు ఫ్రీ ఉంటుంది ఆలీబాబాలో, ఫ్రీ డెలివరీ, అంటే ఫ్రీ అంటే మొత్తం ఫ్రీ డెలివరీ. అండ్ మీకు 2000కి వచ్చేసినాయి. మీ దగ్గరలో ఉన్న జిమ్స్కి వెళ్ళండి, లేదంటే షాప్స్కి వెళ్ళండి, వాళ్ళకి చెప్పండి ఇది నేను పెడతా 250 రూపీస్, వాళ్ళకి ఒక 50 రూపీస్ కమిషన్, మిగిలిన 200 మీకు, అంటే మీకు 150, 160, 170 సంథింగ్ ఎంత వస్తుంది, 180 దాకా. లైక్ యువర్ రన్నింగ్ గుడ్ మార్జిన్స్ హియర్. అట్లా ఏదైనా మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఇట్లా అమ్మండి. అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, టెక్ ఏజెన్సీ, ఇట్లన్నీ ఉన్నాయి. వీటికి కొంచెం ఎక్కువ అవుతుంది, 1 lakh అట్లా. మనం బిజినెసెస్ గురించి మాట్లాడినాం, బిజినెసెస్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు అప్రిషియేటింగ్ అసెట్స్ గురించి మాట్లాడదు. ఇందాకంతా మనం డిప్రిషియేటింగ్ అసెట్స్ గురించి మాట్లాడడం. అప్రిషియేటింగ్ అసెట్స్ అంటే పెరగడమే కానీ తగ్గడం ఉండదు. టైం లేకపోతే పడిపోవచ్చు. అండ్ దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. నేనేదో చెప్పాను చెప్పి వెళ్ళి వేసేయకండి, రిస్క్ ఉంటుంది. ఫస్ట్ రీసెర్చ్ చేయండి. నేను ఇక్కడ నేర్చుకోవాలరా బాబు అంటే నేను ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి కుప్పలు వీడియోలు వస్తాయి. ఒక్కసారి పోయి సర్చ్ బార్లో పక్కన ఒకసారి రిఫ్రెష్ చేయగానే మళ్ళీ అన్నీ అయ్యే ఉంటాయి. సరే నా నేర్చుకో, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఎత్తుకుంటావు, మా దగ్గర రావాలే. అండ్ ఇంకోటి రియల్ ఎస్టేట్ నేను ఇది కాలేజ్ స్టూడెంట్స్ కోసం చెప్పట్లేదు, ఎందుకంటే మనం కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అంటే కొంచెం కష్టమే. అండ్ నెక్స్ట్ సైడ్ హజిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా కంపెనీస్ ఉన్నాయి, లేదా బయట ఏదైనా స్టోర్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క స్టోర్ వాడు ఏం చేసినాడంటే దే ఆర్ కీపింగ్ యూట్యూబ్ వీడియోస్ కంటిన్యూస్గా. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక బేకరీ అనుకుందాం, ఇది ఈరోజు మేము కొత్త కేక్ చేసినాం అని చెప్పి ఆడొక వీడియో పెడతాడు. ఓకేనా, ఇలాంటి వాళ్ళకి థంబ్నెయిల్స్ చేయడం ఇలాంటి కొంచెం ఇష్యూగా ఉంటాయి. వీడియో రికార్డ్ చేయడం, వాళ్ళు లోపల ఉన్నట్టు కూడా రికార్డ్ చేసేస్తారు. థంబ్నెయిల్స్ చేయాలంటే వెళ్ళి మాట్లాడుకో, దగ్గర ఉన్న స్టోర్స్లో వెళ్ళి ఇట్లా ఏమైనా చేస్తున్నారా, నేను ఇట్లా మీకు వెబ్సైట్ చేసి వచ్చా, లేదంటే నేను ఇట్లా మీకు లోగో చేసి వచ్చా, మీ కొత్త లోగో, ఇట్లా ఏమైనా మాట్లాడుకోండి, థంబ్నెయిల్ చేసి వచ్చా అని. అట్లా ఏం చేయొచ్చు, మీరు తిరగాలి. ఫస్ట్ కనెక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి, స్కిల్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ హై ఇన్కమ్ స్కిల్స్, అది ఏదైనా కానీ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక 10,000, 50,000 గురించి మాట్లాడాను, అంత దక్కర్లు. ఇప్పుడు కోర్సెరా ఉంది, యూడమీ ఉంది. ఇప్పుడు యూడమీలోకి వెళ్ళండి, 500, 600 కోర్సులు వచ్చేస్తాయి. దాంట్లో మీకు డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, ప్రతి ఒక్క కోర్సెస్ అన్నీ చీప్గా ఉంటాయి. ఓకేనా, మీరు ఇంట్రెస్ట్ ఉంటే 500 కట్టారా, కూర్చున్నారా, పెద్ద కోర్స్ అంటే 100 రోజులు ఉంటుంది. ఆ 100 రోజులు నువ్వు 50 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు. అది నీ ఇంట్రెస్ట్. పెద్దగా డబ్బులు ఎలా సంపాదించాలో మాట్లాడుకున్నాం, ఎలా సేవ్ చేసుకోవాలో మాట్లాడినాం. ఇప్పుడు డొనేట్ చేయడం గురించి మాట్లాడదాం. ఇప్పుడు సంపాదించడం అంటే, ఇప్పుడు నువ్వు సక్సెస్ అయినావు అని చెప్పి నువ్వు ఏదో కూడబెట్టుకుంటూ పోయినావు అనుకో, నీకు ప్రయోజనం ఏం లేదు. గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. మొత్తం ఇచ్చేమన్నట్లే, ఒక 10 రూపాయలు, 5 రూపాయలు వద్దు. ఈ కాలంలో అంటే కొంచెం కష్టమే.
ఓ 10 రూపీస్లో 2 రూపీస్ 2, 3 ఇంకా మీ ఇష్టం, 8 రూపీస్ ఇచ్చుకుంటానా ఇచ్చుకోండి. ఇట్లా ఇచ్చినారనుకో, ఇప్పుడు 10లో 2 రూపీస్ అయినప్పుడు 100లో 20, 1000లో 200, 10,000లో 2000, 1,00,000లో 20,000, ఇంత అమౌంట్ వెళ్తుంది. ఇది నీకు చిన్నదే ఉండొచ్చు, చిన్నదే, అది మనిషిని బట్టి ఉంటుంది. ఇప్పుడు కోట్లు సంపాదించేవాడు కూడా 20,000 ఎక్కువ, 2,000 ఎక్కువ. పక్కన ఇవ్వాలంటే మనసు ఒప్పదు, ఆడేడు ఎదిగిపోతాడు అని. ఆడెదిగితే మంచిదే కదా, యూ బిల్డ్ లైక్ సొసైటీని నువ్వు ఇంప్రూవ్ చేస్తున్నావు. అండ్ డొనేట్ చేయడం నేర్చుకో, హెల్ప్స్. దిస్ హౌ యూ బిల్డ్ ద బెటర్ సొసైటీ. అండ్ ఇది రియల్ వెల్త్ అంటే, నువ్వు క్రియేట్ చేస్తున్నావు ఇక్కడ రియల్ వెల్త్ని. కబోర్డ్లో కోట్లు, బీరువాలో లేదంటే బెడ్ల కింద కోట్లు దాచిపెట్టుకుంటే దట్స్ నాట్ ద వెల్త్. 10 మంది గుండెల్లో ఉండడానికి ట్రై చేయి. 10 మంది తక్కువ, సరే 100 మంది గుండెల్లో ఉండేదానికి ట్రై చేయి. ఇప్పుడు నేనేదో 100 మంది గుండెల్లో అని చెప్పి నేను మా తాత, మా మమ్మీ, మా డాడీ, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ వీళ్ళందరూ గుండెల్లో ఉన్నాను సరిపోద్ది అని కాదు. సొసైటీ గుండెల్లో ఉండేదానికి ట్రై చేయి, మనసుల్లో కాదు. బుర్రలో కాదు, కరెక్షన్, బుర్రలో కాదు. ఎందుకంటే బుర్రలో అంటే ఏందిరా రే బాబు ప్రతి ఒక్కరి నుంచి తీసుకోవడం తప్ప ఇటు చేసేది ఏం లేదు, ప్రతి ఒక్కరు నాకేస్తున్నాడు అంటారు. అదే వాళ్ళకి ఇచ్చినావు అనుకో గుండెలో నిలిచిపోతావు. ఇప్పుడు ఇంత వీడియో ఎంత లాంగ్ అయిపోయింది కదా, ఇప్పుడు నువ్వు ఇంకా ఏం చేస్తావు? లైబిలిటీస్ కొంటానే కూర్చుంటావా, లేదంటే నీ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తావా? ఇది ఇంకా నీ ఇష్టం, నీకే వదిలేస్తా. ఎందుకంటే నేను చెప్పినంత మాత్రం నువ్వు మారుతావు అనేది నాకు నమ్మకం లేదు. ఈ మార్పు అనేది నీకు రావాలి. నేను చెప్పినా అని చెప్పి నువ్వు మారిపోయినావు అంటే నేను నమ్మను కదా, మీ మమ్మీ కూడా నమ్మదు. అండ్ ఇంకోటి, వీడియో వాల్యుబుల్ అనిపిస్తే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అంటే ఎవరికి అవసరం వాళ్ళకి, అనవసరంగా షేర్ చేసి మళ్ళీ ఆడ చేద్దాం, మీరు దొబ్బులు తిన్నావు. బాయ్.